హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది హాంటెడ్ అపార్ట్మెంట్ మిస్కే ఇండోనేషియన్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇండోనేషియన్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక అపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ లో 6th ఫ్లోర్ లో ఉన్న 610 అనే రూమ్ లోకి అయితే ఎవరన్నా వెళ్తే గనక వాళ్ళు 4 రోజుల్లో అయితే చనిపోతారు భయ్యా. అసలు అలా ఎందుకు జరుగుతుంది? అసలు ఆ 610 లో ఏం జరిగింది? ఈ 4 రోజుల్లో చనిపోవడం ఏంటి? వీటి చుట్టూ నడిచే స్టోరీయే హాంటెడ్ అపార్ట్మెంట్ మిస్కే మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. భయ్యా, మన ఛానల్లో తెలుగు కంటెంట్ వస్తుంది, తెలుగు రివ్యూస్ కూడా వస్తాయి. బట్ తెలుగు రివ్యూస్ తో పాటు ఎక్కువగా అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఉంది, ఎక్కువ వస్తుంది. నేను ఛానల్ పెట్టింది అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం. సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అని చెప్పి తెలుగు పక్కన పెట్టేస్తామంటే అది కూడా లేదు. తెలుగులో మాక్సిమం కంటెంట్ అయితే కవర్ చేస్తాము. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే సెకండ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది అందులో. ఆ ఛానల్ విజిట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. నాకైతే అంత సూపర్ గేమ్ అనిపించలేదు. మనకి ఇండోనేషియా మూవీస్ అనేవి తెలిసిందే, ఎక్కువగా హారర్ మీద థ్రిల్లర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ తోటి తీసుకురావడం అయితే తగ్గించాడు. బట్ ఈ రోజు అయితే ఒక మూవీ వచ్చింది కదా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూశాను, కానీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా యావరేజ్ గా అనిపించింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మ్యాసకర్ ఎపిసోడ్స్ భయ్యా. ఎప్పుడు కూడా ఒక సైకో కిల్లరో లేక మామూలు మనుషులు చేసేదో కొన్ని స్లాషర్ ఎపిసోడ్స్, మాసకర్ ఎపిసోడ్స్ అయితే ఉండేవి, చంపుకోవడం గట్ట. బట్ ఇక్కడైతే దయ్యమే మాసకర్ ఎపిసోడ్స్ చేస్తే, స్లాషర్ ఎపిసోడ్స్ చేస్తే ఎలా ఉంటుంది ఈ మూవీలో చూస్తారు మీరు. అంత ఘోరంగా చూపించారనమాట ఆ సీన్స్ అయితే. వాటి పరంగా ఓకే అనిపించింది, థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ విజువల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఈవెన్ సెటప్ కూడా బాగుంటుంది. ఒక అపార్ట్మెంట్ సెటప్ అంతా కూడా పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంతే భయ్యా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం 1 hour 43 minutes ఉంటుంది. బట్ 1 hour 43 minutes లో కూడా మీకు మధ్యలో బోర్ కొడుతుంది. ఎందుకంటే అంత డ్రామా నడుస్తుంటుంది అనమాట. అంటే వాళ్ళు సెట్ చేసుకున్న స్టోరీ మనం చూసేసిందే, ఆల్రెడీ రెగ్యులర్ అయిపోయింది. వాళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ అన్ని కూడా రొటీన్ అయిపోయింది, చాలా మూవీస్ లో చూసేసాం ఆల్రెడీ. అందువల్ల బోరింగ్ కొడుతూ ఉంటాయి అనమాట. ప్రెడిక్టబుల్ గా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. అంటే మెయిన్ గా వాళ్ళు తీసుకున్న ప్లాటే చాలా రొటీన్ ప్లాట్. దానివల్ల ఉన్నదంతా కూడా మనకు ప్రెడిక్టబుల్ గా అనిపించింది. కొత్తగా తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించలేదు, చాలా రెగ్యులర్ గా అయితే తీసుకెళ్లారు. ఓన్లీ ఆ దయ్యానికి వాళ్ళు పెట్టుకున్న మ్యాసకర్, ఆ కిల్లింగ్ ఎపిసోడ్స్ తప్ప అంతకు మించి మూవీలో ఏమీ చూడడానికి లేదు భయ్యా. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. మరి ఘోరంగా చూపించారు చంపకూడదు మీద అంతా కూడా. ఫ్యామిలీతో చూసే కంటెంట్ అయితే కాదు. ఓకే, మీకు కనుక రివ్యూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.